హాయ్ అండి. ఫస్ట్ టైం ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని సర్కస్కి వెళ్ళాను. పుల్లులు యానిమల్స్ అన్నీ ఉంటాయని చెప్పేసి అక్కడికి వెళ్ళేదాకా నాకు తెలియదు అనమాట అవేవి ఉండవని చెప్పేసి. మా వారు 300 టికెట్లు అడిగితేనేమో అవి లేవు 200వే ఉన్నాయి అని చెప్పేశారు. ఇంకా లాస్ట్కి 200 టికెట్స్కే వెళ్ళాల్సి వచ్చింది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళానరా బాబు అనిపించింది. సర్కస్ స్టార్ట్ అయిందో లేదో ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. నా చిట్టుతల్లిని ఇక్కడికి తీసుకొస్తే నాతో సర్కస్ చేయిస్తుందని చెప్పేసి దాన్ని అయితే తీసుకొని రాలేదు. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అయితే వదిలేసాము. ఇంకా మా పెద్ద పాప గోల్ చేస్తుంది అనేసి మెయిన్గా ఈ సర్కస్కి అయితే వచ్చాము. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం కూడా గాలి లేదు, అలానే తినడానికి కూడా ఏమీ దొరకలేదు. లాస్ట్ కి పాప్కార్న్ అయితే వచ్చింది. వీళ్ళు చేసే స్టంట్స్ చూస్తుంటే కూటి కోసం కోటి తిప్పలు అంటారు కదా, నిజంగా అది గుర్తొచ్చింది నాకు. చాలా బాధ అనిపించింది. ఇంకా బాధాకరమైన క్లిప్స్ కూడా ఉన్నాయి, అవైతే తీయలేదు నేను. ఇంకా మేము హాఫ్ లోనే వచ్చేసాము. సర్కస్ లో యానిమల్స్ ని బ్యాన్ చేశారంట, మీకు ఎందుకో తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మా క్యూటెస్ట్ గణేష్ ని చూడడానికి గణేష్ పెండాల్కి అయితే వచ్చేసాము. మనం ఎంత సంపాదించినా అంత హ్యాపీ అనిపించదు, కానీ ఇలాంటి చిన్న చిన్న అప్రిషియేషన్స్ చాలా హ్యాపీగా అనిపిస్తాయి కదా. సో గణేష్ లడ్డు కూడా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.